అందరికీ హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎలా ఈజీగా సింపుల్గా అలంకరించుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు నేనైతే శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్కి 2 సైడ్స్ బార్డర్ వచ్చిందనమాట. సో నేను ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. సో బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇటువైపు కొంచెం నీట్గా సెట్ చేసేసుకొని ఇటువైపు ఒక పిన్ పెట్టుకోవాలి. ఆ తర్వాత మధ్యలో కూడా సెట్ చేసేసుకొని ఒక పిన్ ఇటు సైడ్ పెట్టుకోవాలి అండ్ అటువైపు కూడా సెట్ చేసుకొని ఒక పిన్ పెట్టేసుకోవాలి. సో 2 సైడ్స్ బార్డర్ ఉన్న బ్లౌజ్ పీస్ తీసుకుంటే ఏంటంటే మనకి మధ్యలోకి ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కువ ప్లీట్స్ కనిపిస్తాయి అన్నమాట, కలుషం మొత్తం వచ్చేలాగా. సో ఇప్పుడు పీట మీద ఇత్తడి బిందెని ప్లేస్ చేస్తున్నాను. ఇందాక ఫోల్డ్ చేసిన బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఆ బ్లౌజ్ పీస్ని ఫస్ట్ మనము ఇలా లెంత్ సెట్ చేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలి అంటే అంత లెంత్ సెట్ చేసుకొని అక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టిన తర్వాత ఈ విధంగా బిందెకి వేసుకోవాలన్నమాట. బ్లౌజ్ వేసుకున్న తర్వాత వెనకాల మనకి లూజ్ ఉంటే ఒక పిన్తో టైట్గా అటు ఇటు మూవ్ అవ్వకుండా గట్టిగా సెక్యూర్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిప్ని రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసేసి ఫస్ట్ ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకొని సేఫ్టీ పిన్తో పిన్ చేస్తున్నాను. సో కింద ఉన్న క్లిప్స్ని కూడా రిమూవ్ చేసేసి కుచ్చిళ్ళని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో మీకు గ్యాప్ కనిపిస్తుంది అనుకుంటే అక్కడ కూడా ఒక పిన్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇక్కడ నేను పొడవుగా సన్నగా ఉన్న కొబ్బరికాయని తీసుకుంటున్నాను, ఎందుకంటే అమ్మవారి ఫేస్ మంచిగా సెట్ అవుతుంది అన్నమాట. సో ఇట్లా అమ్మవారి చెవుల దగ్గర చిన్న హోల్స్ ఇస్తారు. ఫస్ట్ దారం పెట్టేసి తర్వాత ఇయర్ రింగ్స్ సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వెనకాల టై చేసుకోవాలి. మనము అమ్మవారికి నగలతో అలంకరిస్తాం కదా, సో మనము వేసే నగలు అవి రోల్డ్ గోల్డ్ అయినా సరే గోల్డ్ అయినా సరే ఒకవేళ యూస్ చేసినట్టయితే వాటిని మనము నీళ్ళల్లో మంచిగా పసుపు నీళ్ళల్లో వాష్ చేసి డ్రై క్లాత్తో తూడ్చేసి అమ్మవారికి అలంకరించుకోవాలి. సో ఇప్పుడు చూడండి అమ్మవారి లుక్ ఒక పూలమాలతో మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత కలగా కనిపిస్తున్నారో కదా. అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్కి సపోర్ట్ చేస్తున్నందుకు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఐడియా ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.